ప్రేమ్ క్యాబ్ ఎక్కిన అమ్మాయిని గుణ ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించేసి కట్లతో కట్టేసి ఉంటారు. ఆ అమ్మాయి ఏమో స్పృహలో ఉండదు. ఈ అమ్మాయి ఏమో మైనర్. రేయ్ ప్రేమ్‌గా ఇక నువ్వు అయిపోయినట్లేరా అని తర్వాత పోలీసులకు కూడా ఫోన్ చేసి, ఇప్పుడు ఒక అమ్మాయి ఫాదరు మీ దగ్గరికి వచ్చి మైనర్ అమ్మాయి కిడ్నాప్ అయ్యింది. ఎవరో తీసుకువెళ్లారు, కిడ్నాప్ చేశారని కంప్లెయింట్ ఇస్తారు. ఆ రియల్ ఎస్టేట్ కుమార్ ఇప్పుడు నీ ముందే కూర్చొని ఉంటారు కదా! మీరు చాలా సీరియస్‌గా యాక్షన్ తీసుకోండి. పెద్దవాళ్ళ కొడుకని అస్సలు మీరు చూడకండి. నేను, మా నాన్న నీకు హెల్ప్ చేస్తాము. కావాల్సింది ఇచ్చేస్తాము అని గుణ చెప్పటంతో, సరే అలాగే మీరు అకౌంట్‌లో వేస్తామని చెప్పిన తర్వాత నేనెందుకు చూసుకోను అని పోలీస్ చెప్తాడు. ఇక నేరుగా ఆ పోలీసు ప్రేమ్ కిడ్నాప్ చేశాడని అరెస్ట్ చేయటానికి ఇంటికి వస్తారు. నా కొడుకైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. తీసుకువెళ్ళండి అని రమాదేవి అంటే, ఏంట్రా ఇలా తయారయ్యావు అంటూ అరుణ్ రోజా ప్రేమ్‌నే నిందిస్తూ ఉంటారు. చూడండి, నేను కూడా లాయర్‌నే. నేను ఏ తప్పు చేయలేదు. ఇలా నన్ను అరెస్ట్ చేస్తే మీరు బాధపడవలసి వస్తుంది అని ప్రేమ్ చెప్తాడు. చూడండి, మీరు ఎలాంటి వారో ఎవరో అన్నీ నేను తెలుసుకొనే వచ్చాను. అరెస్ట్ వారెంట్‌తో వచ్చాను. మీరు నన్ను బెదిరించినంత మాత్రాన నేను భయపడిపోతాననుకున్నారా? రండి అంటూ కానిస్టేబుల్సు బేడీలు వేసి లాక్కు వెళ్తూ ఉంటారు. అయ్యో! మా బాబు అలాంటి వాడు కాదు, వదిలేయండి అని చామంతి, చంద్రిక ఎంత వేడుకుంటున్నా కూడా లాక్కు వెళ్ళిపోతారు. కన్న కొడుకు తప్పు చేశారని మీరు ఎలా నమ్ముతారమ్మగారు? ప్లీజ్ విడిపించండి, బెయిల్ ఇప్పించండి అని చామంతి, చంద్రిక రమాదేవి కాళ్ళు పట్టుకుంటారు. అయినా కూడా రమాదేవి అస్సలు వినదు. ఇక ప్రేమ్‌ని లాకప్‌లో కట్టేసి మరి చాలా ఘోరాతి ఘోరంగా లాఠీలతో కొడుతూ ఉంటారు. అప్పుడే చామంతి, చంద్రిక అక్కడికి వచ్చి ప్రేమ్‌ని అలా గాయాలతో చూడలేక వెలువెల్లాడిపోతూ మళ్ళీ ఏడుస్తూ ఇంటికి వస్తారు. అమ్మగారు కన్న కొడుకైన ప్రేమ్‌ని నమ్మకపోతే ఎలా? విడిపించండి, బెయిల్ తీసుకురండి అని చామంతి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. ఘట్టమనేని రమాదేవి కొడుకు ప్రేమ్ ఒక మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేశారని అతన్ని జైల్లో పెట్టి అరెస్ట్ చేశారు అని న్యూస్ వస్తూ ఉండటంతో, చూడు నా పరువు మొత్తం తీసేశాడు. నేను తల ఎత్తుకొని ఎలా బ్రతికి తిరుగుతూ ఉండాలి? ఇంత చేసిన వాణ్ణి నేను బెయిల్ ఇచ్చి విడిపించి తీసుకురావటమా? అది జరగదు కాక జరగదు అని రమాదేవి తేల్చి చెప్పేస్తుంది. దాంతో చామంతి, చంద్రిక బాధపడుతూ ఉంటే, ప్రేమ్ ఏ తప్పు చేయలేదని నువ్వే నిరూపించి బయటికి తీసుకురావాలి చామ్ అని చిట్టి ధైర్యం చెప్పటంతో, సరే నేనే రంగంలోకి దిగుతాను అని చామంతి చెప్తుంది.